ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్ నా పేరు భీమన్న, మీరు చూస్తున్నారు అరుగు నాటు కోళ్ళు అనమాట. సో ఫ్రెండ్స్ మన దగ్గరికి అయితే అబ్రస్ నుంచి మన 4th జనరేషన్ పేరు నుంచి మన అబ్రస్ పెట్టకైతే క్రాసింగ్ చేస్తే పెట్టలైతే వస్తుంటే మనకు పిల్లలు అయితే పేలిసిందనమాట. సో పిల్లలు పేలిస్తే అందులో నుంచి ఏంటంటే మనకు పెద్ద మన పెట్ట నుంచి వచ్చిన గుడ్లు అండ్ ఇంకా వేరే చిన్న జాతి కోళ్ళ నుంచి వచ్చిన గుడ్లని మనం బ్రీడింగ్ అయితే చేస్తే మొత్తం 18 గుడ్లు వేస్తే 15 పిల్లలు అయితే పేల్చడం జరిగిందనమాట. సో మీకు ఒకసారి చూపిస్తాను. క్వాలిటీ అయితే సూపర్గా వచ్చింది, అన్ని అబ్రాస్లో వచ్చినట్టు ఉన్నాయి. ఏమైతే ఏముంది, మనకు మంచి కలర్ అయితే వచ్చింది కదా, అబ్రాస్ వచ్చినా మంచిది, పర్లేదు, మనకు చూసిన రంగే చూపిస్తారు ఒకసారి. ఓకేనా, చాలా బాగా వచ్చింది, నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అదనమాట, చూపిస్తా ఒకసారి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి, ఇదే అనమాట మన అబ్రస్ పెట్ట. చూసారా, పెట్ట కూడా చాలా బాగుంటుంది, మంచి కలర్ అనమాట. సో చూసారు కదండి. సో పిల్లలు అయితే చాలా ఎక్కువ వచ్చింది. ఫ్రెండ్స్, మీకు ఎవరైనా కానీ మనం ఒక పెట్టని ఒక పుంజని క్రాసింగ్ చేసిన తర్వాత మంచి బ్రీడ్ లైన్ కానీ లేదంటే ఏదైనా వచ్చు. సో క్రాసింగ్ చేసిన తర్వాత మనకు గుడ్లన్నీ పేల్చాలంటే మనము దానికి సరైన విధానంలో మనం పొదిగించాలి, అప్పుడే మనకు అన్ని పిల్లలు అయితే లభిస్తాయి అన్నమాట. సో నేనైతే ఏం చేసానంటే చిన్న తట్ట దగ్గర, ఆ తట్ట కూడా మీకు చూపిస్తాను, చిన్న తట్ట దగ్గర గడ్డి వేసి తర్వాత మనకు గడ్డి వేసిన తర్వాత పొదిగించడం అయితే జరిగింది. అండ్ అది కూడా పైకి అనమాట. సో మనకు ఎక్కువ శాతం కోళ్ళు కిందకి దిగడం పైకి ఎక్కడం అవుతుంటే మనకు సరిగా మనకు అది హ్యాచింగ్ జరగదనమాట. మనకేంటంటే కోళ్ళు ఎక్కువ శాతం అక్కడే ఉండిపోవాలి, అంటే గూడు దగ్గర. సో దానివల్ల అయితే మనకు అన్ని పిల్లలు పెరిగిన అవకాశం ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, సో పిల్లలు అయితే చాలా ఎక్కువ వచ్చాయి అనమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. పెట్టలాగి చూపిస్తాను మీకు. దామదా ఒకసారి రా బంగారం రా. సో ఫ్రెండ్స్, చూడండి ఎన్ని పిల్లలు అయితే వచ్చింది, చాలా ఎక్కువ వచ్చింది కదా మనకు. సో అండ్ క్వాలిటీ కూడా వచ్చింది అనమాట. ఇందులో చిన్న పెట్టెలు ఉన్నాయి అండ్ పెద్ద పెట్టెలు మన అబ్రస్ పెట్టకు వచ్చిన పిల్లలు ఉన్నాయి. కొన్ని నార్మల్ మన అరకు నాటుకోళ్ళు ఉన్నట్టు ప్యూర్ నాటుకోళ్ళకి సంబంధించిన పిల్లలు ఉన్నాయి అనమాట. ఎందుకంటే కొన్ని మనం కటింగ్ కూడా ఉపయోగపడవచ్చు అనేసి, అండ్ చిన్నవి ఉంటే అలాగే మన ఎవరికైనా ఇవ్వడానికి కూడా పనికి వస్తుంది. మన చుట్టూ ఎవరైనా వస్తాను కదా, ఇప్పుడు కోవడానికి కూడా పనికి వస్తాను. నేనైతే ఈ విధంగా దింపుకోవడం జరిగిందనమాట. సో ఇది నేను ఎలా పెట్టాను, ఆ గూళ్ళు మొత్తం నేను చూపిస్తాను. ఓకేనా, అలా చేయడం వల్ల ఇన్ని పిల్లలు పేల్చిందనమాట. ఒకసారి చూపిస్తాను. ఓకేనా అండి, ఇదనమాట. ఇక్కడ నేను చిన్న తాడైతే ఇలా కట్టడం జరిగింది. కట్టిన తర్వాత సో ఈ గూళ్ళు అయితే నేను పొదిగించడం జరిగింది. నిజంగా నాకు అది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే అన్ని పిల్లలు పేల్చిందండి. ఇలా చేసి నేను క్రాసింగ్ అంటే మనకు పొదిగించారనమాట. నేను మిగతా వాటి కూడా నేను అలానే చేస్తాను. చూడండి ఒకసారి, ఇదిగో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పెట్ట ఉంది, తర్వాత ఇక్కడ ఒక పెట్ట ఉందండి, చూసారా, అండ్ ఇక్కడ ఖాళీగానే ఉంది. సో ఇది విధంగా ఇలా చేయడం వల్ల నాకు మంచి రిజల్ట్ అయితే వచ్చింది. అండ్ 2025లో మంచి న్యూస్ అయితే చూసాను. అండ్ లైక్ చేయండి, షేర్